నాయనా సీను ఆగమ్మా, ఎవరి అమ్మాయి? వంశీ గారి చెల్లెలు. వంశీ చెల్లెలే? వాడు అక్కడే కొడుకని చెప్పాడే. కొడుకు ఒక్కడే, కూతురు కూడా ఉంది ఈ అమ్మాయి. ఓహో, ఏం పని మీద వచ్చిందో? ఆ పాటల పోటీ. పాటల పోటీయా? అవును అంకుల్, నేను పాటలు బాగా పాడతాను. ఏది ఒక పాట వదలమను. డోలే డోలే దిల్ జర జరా నన్ను ఓర ఓరగాని నడవరా. నువ్వేంట్రా? నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అయితే అమ్మాయికి బాగా నేర్పు. ఇదిగో ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాలి. వెళ్ళండి వెళ్ళమ్మా. ఓకే అంకుల్. రా రా. ఇదేదో పరిశీలించాల్సిన విషయమే. సెల్ ఫోన్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం, అపార్ట్మెంట్లో సైతం సాగుతున్న వ్యభిచారం. చిచి, ఏ పేపర్ చూసినా ఇవే వార్తలు. రాజేష్, ఎవరి అమ్మాయి? ఇంకెవరు, మన వంశీ గారి చెల్లెలు. అచ్చు వాడి పులికలు ఉన్నాయి కదా. అవునవును, ముమైత్ ఖాన్ పోలికలు కూడా ఉన్నాయి. ఏం పరీక్షలు రాస్తున్నావమ్మా? ఎగ్జామ్స్ కాదు అంకుల్, రీసెర్చ్ పని మీద వచ్చింది. ఎవరిని రీసెర్చ్ చేస్తుంది? ఒకరిని కాదు అంకుల్, చాలా మంది చెయ్యాలి. ఓహో, మానవ సంబంధాల మీద రీసెర్చ్ అనుకుంటాను. అవును అంకుల్, మీకెలా తెలుసు? 1988 నుంచి బ్యాచిలర్ కుర్రాళ్ళకి ఇల్లు అద్దెకి ఇస్తూనే ఉన్నాను. నాకు కొంత రీసెర్చ్ అలవాటు అయిందమ్మా. రీసెర్చ్ మీరే కాదు, నేను చెయ్యాలి. రీసెర్చ్ నేను చేస్తాను. అంకుల్, నేనెవరన్నా చెప్పుకోండి. నువ్వు వంశీ చెల్లెలివి. యు ఆర్ ఏ జీనియస్. ఎలా కనిపెట్టారు అంకుల్? సింపుల్, నీలో అచ్చం వంశీ పోలికలు ఉన్నాయి. నేను వంశీకి ఒక్కగానొక్క చెల్లెల్ని. నలుగురు చెల్లెళ్ళని చెప్పాడే. నలుగురని చెప్పాడా? ఎందుకు వంశీ గారు ఎక్కడ? వాడు వెనకాల వస్తాం లగేజ్ తీసుకుని. నువ్వు వాడి చెల్లెలు తీసుకుని ముందు వచ్చేసావు. చూసేట చెప్పేస్తారు. మేము వెనకాల తిరిగి వచ్చాం, లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చుంటాం. త్వరగా పంపించండి. మా రూమ్ లో ఇంకా కూలుగా ఉంటుంది. వీడు మరీ ముదిరిపోయాడు. చెప్తా పొట్టోడు సంగతి. అంకుల్, మీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి ఆయన? ప్రైజా సర్ప్రైజా? సర్ప్రైజే. మీకోసం ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? తెలుసురా, వంశీ గారి చెల్లెల్ని తీసుకొచ్చా. అంకుల్ కరెక్ట్ అంకుల్. ఎలా కనిపెట్టారు అంకుల్? వంశీ చెప్పాడురా. అడిగి ఎలా తెలుసు? అంటే వంశీకి తెలియకుండానే వాడి చెల్లెల్ని తీసుకొస్తున్నావా? అది కాదు అంకుల్, వాళ్ళ అన్నకి ఫోన్ చేసిందంట. చేస్తే ఎంగేజ్ వచ్చిందంట. అందుకే నాకు ఫోన్ చేస్తే నేను పికపింగ్ చేసుకొచ్చా. పికపింగ్ ఎక్కడి నుంచో చెప్పరా? అదే అంకుల్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పక్కనే కదా. డ్రాపింగ్ ఎక్కడో? అది మనకెందుకు, వంశీగాడు చూసుకుంటాడు. నువ్వు పికపింగ్ చేస్తావు, వాడు డ్రాపింగ్ చేస్తాడు, నేను క్లీనింగ్. మీరు కాకపోతే ఎవరు చేస్తారు? మీరు ఆ పని మీద ఉండండి, మిగతా నేను చూసుకుంటాను. బాయ్. ఒకటి పాటలు పాడడానికి వచ్చిందా, ఇంకొకటి రీసెర్చ్ చేయడానికి వచ్చిందా, మరొకటి ట్రైనింగ్ చేయడానికి వచ్చిందా, ఇంకొకటి కూలింగ్ అవడానికి వచ్చిందా? వీళ్ళు నలుగురు వంశీ గారి చెల్లెళ్ళా? అది నేను నమ్మాలి. చెప్తా.